ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం రోజు వాడే పూలు పడవేయకుండా పక్కన పెట్టి ఎండబెట్టి వాటితో ధూప్ స్టిక్ చేయవచ్చు. అలాగే మనం పండగలప్పుడు, వ్రతాలప్పుడు తమలపాకులు కూడా వాడతాం కదా, అవి కూడా ఇందులో వేస్తే ఈ ఘాటు, ఈ స్మెల్కి మంచి స్మెల్ వస్తుంది. అది ఎలా చేసుకోవాలి, ధూప్ స్టిక్స్ ఎలా చేసుకోవాలని నేను చూపిస్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా మీకు చూపిస్తాను. పూలన్నీ ఇలా రిక్కలు చేసుకొని ఎండబెట్టుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండబెట్టిన పూలు, జవ్వాజి, పసుపు, కర్పూరము. ఈ కర్పూరాలు డీమార్ట్లో ఉంటాయండి. కర్పూరము, పచ్చకర్పూరము, మైసాచి, ఇంకా గుగ్గిలం వేయాలి. ప్రెజెంట్ నా దగ్గర గుగ్గిలం లేదు, అది మెయిన్ ఇంగ్రీడియంట్. తర్వాత ఇది ప్యూర్ ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి. ఇది ఎలా చేయాలనేది ఒక వీడియో పెడతాను. ఈ నెయ్యి, ఇవన్నీ కావాలి. ఇంకా ఒక మిస్ అయినది ఏంటంటే గుగ్గిలము. ముందుగా పూలు ఇలా పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్నాక, అంటే ఇది చేసేటప్పుడు పసుపు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. జవ్వాజీ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ పూలన్నీ పొడి చేసుకున్న తర్వాతనే గుగ్గిలము, మైసాచి, కర్పూరము, ఈ నెయ్యి వేయాలి. ఎందుకంటే ఇవన్నీ ముందుగా వేస్తే ముద్దగా అయ్యి పూలు ఇలా పొడి పొడిగా అవ్వవు. చూసారా ఇది ఎంత పొడి పొడిగా ఉందో? ఇలా పొడిగా అవ్వదు అన్నీ కలిపితే. అందుకనే ముందుగా పూల రెక్కలు పొడి చేసుకొని పెట్టుకోవాలి.